ఎక్కువ రోజులు నిలువ ఉండే మటన్ పికిల్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫ్రిడ్జ్ లేకపోయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే రూమ్ టెంపరేచర్లో కూడా నేను చేసే మటన్ పికిల్ 2 నెలలు నిలువ ఉంటుంది కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అన్సు విక్కిరామ్ 57 ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మా అత్తమ్మ అయితే మటన్ అయితే ఇచ్చి పంపించింది. జస్ట్ ఉప్పు కారం వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడికిపెట్టి అయితే ఇచ్చి పంపించింది. ఇలా ఎందుకు చేసిందంటే మా అత్తమ్మలో మేము ఉండడానికి కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ కోసిన మటన్ ఈవినింగ్ మా ఆయన తీసుకొస్తాడు కాబట్టి మా అత్త అయితే ఇలా ప్రాసెస్ చేసి అయితే పంపించింది. ఇప్పుడు నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆయిల్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మన మార్కెట్ నుంచి తెచ్చిన డైరెక్ట్ మటన్ అయితే ఒకసారి వాష్ చేసిన తర్వాత ఇలా చేస్తే కనుక మటన్లోనే వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది. ఇలా చేస్తే కనుక మా అత్తమ్మ ఇచ్చి పంపించిన ప్రాసెస్లో చేసేటప్పుడైతే కనుక టీ గ్లాసుకు సగం నీళ్ళైతే వేసుకోవాలి. అప్పుడే అడుగున మాడిపోకుండా ఉంటుంది. పొట్టేలు మటన్తో మటన్ పికిల్ చేస్తే కనుక టేస్ట్ బాగుంటుంది, నిలువ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి పొట్టేలు మటన్ తెచ్చుకొని పికిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే నేను 8 to 10 విజిల్ అయితే ఉడికిస్తున్నా. అంతలోపు నేనైతే పికిల్స్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అన్నీ చూపిస్తాను రండి. పచ్చిమిర్చి, కరివేపాకు, పొట్టు తీసిన వెల్లుల్లి, కారం, ధనియా జీరా పౌడరు, గరం మసాలా, 2 నిమ్మకాయలు ఉంటే సరిపోతుంది. స్టార్టింగ్ మటన్ పికిల్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఇలా తక్కువ క్వాంటిటీలో ఒకసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వచ్చిందంటే అప్పుడు హాఫ్ కేజీ కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే చూడండి 10 విజిల్స్ అయితే వచ్చినాయి కాబట్టి మటన్ ముక్క ఇలా ఉడికితే సరిపోతుంది. కుక్కర్ మూత తీసేలోపు ఆయిల్ అనేది వేడి చేసి సిమ్లో అయితే పెట్టుకోవాలి. ఒకవేళ మటన్లో ఇంకా కొన్ని వాటర్ అనేది ఉంటే కనుక వాటర్ అంతా ఇంగిపోయేంత వరకు వేడి చేసిన తర్వాత ఆ తర్వాత ఆయిల్లో అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకునే చేసుకోండి. ఎందుకంటే మటన్ ముక్క కూడా ఆయిల్లో బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నిలువ కూడా ఉంటుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువగా వేయిస్తే కనుక మటన్ పికిల్లో మటన్ ముక్కలు అనేవి గట్టిగా ఉంటాయన్నమాట. అదొక్కటి గమనించుకోండి. ఈ మాత్రం వస్తే సరిపోతుంది. ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. తడేమి లేకోకుండా చూసుకోండి. ఎందుకంటే నిలువ ఉండే మటన్ పికిల్ కాబట్టి తడేమి లేకోకుండా చూసుకోండి. పచ్చిమిర్చి కడిగిన తర్వాత తడి లేకుండా తుడుచుకున్న తర్వాత కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. మన చేతులు కూడా తడేమి లేకోకుండా చూసుకోండి. ఎందుకంటే నిలువ ఉండే మటన్ పికిల్ కాబట్టి మన చేతులకు కానీ మనం వాడే కరివేపాకు, పచ్చిమిర్చికి కూడా తడేమి లేకోకుండా చూసుకొని ఆ తర్వాత జాగ్రత్తగా చేయండి. అప్పుడే నిలువ ఉంటుంది. లేకపోతే తొందరగా పాడైపోతుంది. టేస్ట్ వస్తుందేమో కానీ ఎక్కువ రోజులైతే నిలువ ఉండదు. అదొక్కటి గమనించుకోండి. ఇప్పుడు చూడండి కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేగిపోయింది కదా. ఇప్పుడైతే స్టవ్ అనేది కట్ చేసుకోవాలి. వేడంతా తగ్గేంత వరకు వెయిట్ చేసిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా వచ్చేసి నేనైతే కారం అయితే వేస్తున్నాను. కారం ఇంకా కొద్దిగా పడుతుంది. నేనైతే కొంచెమే వేస్తున్నాను స్టార్టింగ్. ఆ తర్వాత ధనియా జీరా పౌడర్ అయితే వేస్తున్నాను. నేను ఇది ధనియా జీరా పౌడర్ ఎలా చేసినాను అనేది షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, చూసేసేయండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి ముందుగా పొట్టు తీసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేస్తున్నాను. వెల్లుల్లి వేయించాల్సిన అవసరం లేదు. ఫైనల్గా ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడైతే అన్ని ఇంగ్రీడియంట్స్ మటన్ ముక్కలకు పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే నిలువ ఉండాలి. అందులోని ఇది ఆయిల్ పీల్చుకుంటుంది కాబట్టి మటన్ ముక్క ఈ మాత్రం ఆయిల్ సరిపోతుంది. ఒకవేళ మీకు ఎక్కువగా అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి, అంతేగాని మరీ తక్కువగా చేస్తే కనుక ముక్క అనేది గట్టి పడుతుంది. ఎక్కువ రోజులు కూడా నిలువ ఉండదు కాబట్టి ఇది ఒక్కటి గమనించుకోండి. ఇప్పుడైతే నేను చిన్న సైజు నిమ్మకాయలు అయితే 2 తీసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా నిమ్మరసం కూడా వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నాకెందుకో ఉప్పు కారం కొంచెం తక్కువగా అనిపించింది. అందుకోసం నేను మళ్ళీ కూడా యాడ్ చేసినాను. పికిల్ అంటేనే ఉప్పు, కారం, నూనె ఎక్కువగా పడుతుంది కాబట్టి తప్పకుండా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోండి. అప్పుడే పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది. మటన్ పికిల్ నేనైతే నైట్ చేసినాను కాబట్టి మార్నింగ్ వరకు అలానే రెస్ట్ ఇచ్చినాను. చూడండి ఎంత బాగా ఆయిల్ అంతా పీల్చుకొని మటన్ ముక్క ఎంత టేస్టీగా ఉంది కదా. పచ్చిమిర్చి తిన్నా కూడా అంత టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి నేను చేసే ప్రాసెస్లో కనుక చేసి మీరు ఇలా గ్లాస్ జార్లో కనుక స్టోర్ చేసి పక్కన పెట్టుకుంటే కనుక 2 నెలలు నిలువ ఉంటుంది. బయట పెట్టినా కూడా ఇదొక్కటి గమనించుకోండి. మనం వాడేటప్పుడు తడి చేతులు కానీ తడి స్పూన్ కానీ డైరెక్ట్గా యూజ్ చేయకూడదు. ఇదొక్కటి గమనించుకోండి. ఏ పికిల్ అయినా కూడా ఇలానే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను చేసే ప్రాసెస్ మీకు నచ్చితే కనుక
ఒక్కసారి ట్రై చేయండి. ఉండనా మరి.